విజ్ఞప్తి. భారత్ మాతాకి అందరూ ఒకసారి చేయలేపాలండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంశంలో ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులందరికీ ఈరోజు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు, మరి ఈరోజు ఈ దీక్షను పూనుకొని ఎంప్లాయీస్ కోసం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం వారి ఎరియర్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి దీక్ష పూనుకున్నటువంటి నా మిత్రుడు, నా తోటి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి గారు, వారికి మద్దతుగా నిలిచినటువంటి శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు కోమరయ్య గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఇప్పుడే ఈ దీక్షను ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళినటువంటి రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పదాధికారులు, సీనియర్ నాయకులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరికీ కూడా, మరి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు 2,80,000 మంది, రాష్ట్రంలో దాదాపు 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి 6,40,000 మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్, వీరందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉంటే, మరి వాటి విషయంలో, వాటి అంశంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడిన, అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన, ఇప్పటి వరకు అంశం మీద చలనం లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈ పదవీ విరమణ పొందిన ఏడాది దాటిన గ్రాట్యుటీ విషయంలో కానీ, కమ్యూనిటేషన్ విషయంలో కానీ, పిఎఫ్ విషయంలో కానీ, మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడమే కాకుండా దాదాపుగా మరి 6 డిఏలు పెండింగ్ అంటే ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది. మరి ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా 6 డిఏలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందన్న భయానికి మొన్న ఒక డిఏని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం జనవరి వస్తే మళ్ళీ 6 డిఏలు అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పూర్తిగా మోసం చేస్తున్న మాట వాస్తవం. ఈరోజు ఇప్పుడే అందినటువంటి వార్త, రిటైర్డ్ ఎస్ఐ ఇప్పుడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న వరంగల్లో ఒక ఎంప్లాయీ చనిపోతే కూతురు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. అనేకంగా ఈరోజు దాదాపుగా 73 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మనోవేదనతోటి ఈరోజు చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని పరామర్శించడం కాదు కదా, ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయడం లేదు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ మరి ఈ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయంలో, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎరియర్స్ క్లియర్ చేయాలన్న ఒక ధ్యాస లేదంటే, ఈ రాష్ట్రం కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయో, ఏ పేమెంట్ ఇస్తే డబ్బులు వస్తాయో వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈరోజు మరి కనీసం ఎంప్లాయీస్ విషయంలో ఆలోచన చేయడం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి వైఖరి చాలా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గోసొస్తలేదో అర్థం కావడం లేదు. మరి ఒకవైపు
ఎంప్లాయీస్ విషయంలో అదే మాదిరిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చులకనగా మరి చూస్తూ ఉన్నది. ఒకసారి ఉద్యోగస్తుల విషయం లోపల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో మరి నవంబర్ నాటికి 2023 నవంబర్ నాటికి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, తక్షణమే క్లియర్ చేసి మిగిలినవన్నీ కూడా ఏరియాస్ అన్నీ కూడా చెల్లింపు చేస్తారు, నేరుగా చెల్లింపు చేస్తారని చెప్పి ప్రకటించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి ఆ 3 పెండింగ్ అట్లే ఉంచి మిగిలినవి 2 అడిషనల్గా దాంట్లో ఏరియాస్ యాడ్ అయినాయి. అంటే ఏ రకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టమవుతూ ఉన్నది. అధికారం వచ్చిన వెంటనే పిఆర్సీని ప్రకటిస్తామని చెప్పారు, ఇప్పటి వరకు పిఆర్సీ ప్రకటన చేయలేదు. 6 నెలల్లో మరి క్లియర్ చేస్తామని చెప్పినటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు ఆ ఆలోచన ధ్యాస లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి మరి ఆలోచన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. కేవలం రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ ఎంప్లాయీస్ కానీ మరి పేమెంట్స్ రిలీజ్ చేస్తే కమిషన్లు రావు, అవే డబ్బుతో కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్ వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్నది తప్ప ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం కోసం అయితే అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఎందుకోసమని చులకనగా చూస్తూ ఉన్నారో మరి ఆలోచన మరి అర్థం కావడం లేదు. మరి రిటైర్డ్ ఉద్యోగస్తులు చెలో అసెంబ్లీ అంటే సీనియర్ సిటిజన్స్ అని కూడా చూడకుండా వారి మీద చేసినటువంటి లాఠీ చార్జ్ విషయంలో మరి వారిని నిర్దాక్షంగా వారందరినీ కూడా మరి లాఠీలతో కొట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటన మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. వారు మీ దయా దాక్షిణ్యాల కోసం రాలేదు, వారి హక్కు కోసం, వారికి రావాల్సినటువంటి ఏరియాస్ కోసం వారు ఈరోజు ప్రజా బాట పడితే వారిని రిటైర్డ్ ఎంప్లాయీస్ని సీనియర్ సిటిజన్స్ అని కూడా గౌరవించకుండా మీరు తీసుకున్నటువంటి దుశ్చర్య భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఆనందంగా వారి మనమరాలతోటి ప్రశాంతంగా గడపాల్సినటువంటి జీవితంలో ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్య వల్ల వారు అనేకమైనటువంటి ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో, కనీసం వారి మెడికల్ రియంబర్స్మెంట్ లేక వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో చాలా స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాదు ఈరోజు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో బకాయి పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. మరి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు అంటారు తలా ఒక చెయ్యేస్తే 1000 కోట్లు ఇస్తాడంట కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు జమ చేయాల్సినటువంటి శ్రద్ధ ఈరోజు మా ఎంప్లాయీస్ మీద ఎందుకు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు నెల రోజుల క్రితం ఈ ధర్నా కోసం మనం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. కానీ సడన్గా ఇదే రోజు ఇదే సమయానికి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు అని చెప్పి ఆరాధిస్తే రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తున్నావు, మాకు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, మాకు 2,000 కోట్లు కావాలా, నువ్వు 2,000 కోట్లు ఇస్తావా సస్తావా అని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి దిగితే వాటిని జమ చేయడానికి ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిస్తున్నాడు. కానీ ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకు ఆలోచన చేస్తలేడో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. కేవలం చాలా స్పష్టంగా సిగ్గు లేకుండా తన పదవి కాపాడడం కోసం ఈరోజు 1000 కోట్ల రూపాయలు జమ చేసి గాంధీ కుటుంబానికి ఇస్తా అంటున్నాడు. కానీ కనీసం లక్షల రూపాయలు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సినటువంటి ధ్యాస లేదు. ఈరోజు ఏ డబ్బు కోసమైతే ఈ రాబోయేటువంటి ఎన్నికల కోసమైతే డబ్బు జమ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఈ 1000 కోట్లు సరిపోవు, నాకు 2,000 కోట్లు కావాలని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే ఆ డబ్బు జమ చేయడానికి కోసం మాత్రమే ఈరోజు హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు. దానికోసం ధరని తీసేసి భూభారతిని భూహారతి చేయడానికి ఈరోజు కేవలం 22 అని వాడుకొని 1,000 కోట్ల రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నీ చిట్టా తీస్తాం, ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఈ అంశం మీద మాట్లాడదామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి హలో అన్నా, ఇది మైకు భయ్యా, కార్డ్లెస్ మైకు. హలో 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 ఉద్యమాలే ఊపిరిగా
ఎదిగినటువంటి నాయకత్వం మన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీయుతులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు